అందరూ నేను మంచివాణ్ణి అనుకుంటారు. నిజంగా నేనంత మంచివాణ్ణా? నిన్న యాకోబు 21 వరకు చదివాను. ఈవేళ యాకోబు 22 నుంచి చదవాలి. ఒకటో అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఏంటి దీని అర్థం? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అంటే కేవలం వినడం మాత్రమే కాదు, వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. నేను వాక్య ప్రకారం జీవిస్తున్నానా? ముక్కుబడిగా చదవడం కాదు, కానీ వాక్యము చదివి వాక్య ప్రకారం జీవించేవాడిగా నేను ఉండాలి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే వాక్యం చదివినంత మాత్రాన నేను మంచివాడిని అయిపోతాను? వాక్య ప్రకారం జీవించిన వాడిని అయితే నేను దేవుని దృష్టిలో మంచివాడిగా ఉంటాను. వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. ఎవడైనను వాక్యములు వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. నిజమే. చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ కోపం తగ్గడం లేదు, క్షమించలేకపోతున్నాను. బయట ఒక మనిషిని, లోపల ఇంకో మనిషిని. ఈ అద్దం నా ముఖాన్ని చూపిస్తుంది, కానీ దేవుని వాక్యం నా హృదయాన్ని చూపిస్తుంది. ప్రభువా, నా జీవితాన్ని మార్చు. నేను వేషధారిగా కాకుండా నిజమైన క్రైస్తవునిగా జీవించేలా సహాయం చేయి తండ్రి. అద్దం ప్రతిబింబాన్నే చూపిస్తుంది, కానీ దేవుని వాక్యం జీవితాన్నే మారుస్తుంది.